శనగలు జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా జైనత్ బేల మండలాల్లో రైతులు చేపట్టిన రాస్తా రోకోకు మాజీ మంత్రి జోగురామన్న మద్దతు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని, ప్రతి గింజను కొనుగోలు చేసే వరకు పోరాటం సాగుతుందని హెచ్చరిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు రైతు సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు. सीएम झूठा पीएम झूठा दोनों मिलके किसान को लूटा सीएम झूठा पीएम झूठा दोनों मिलके किसान को लूटा जय जवान जय किसान. उद्या चालू होता है. इपड़े तेलंगाणा నుంచి మన मराठी येते का कुठे जात आहे महाराष्ट्र पाणी जात आहे आणि कोण जात आहे आपल्यामध्ये घेता नाही. त्याची रेट काय 52-53 आता 4 तारीख डेट दिला. तुम्ही काय करा 4 तारीख सर तुम्ही थांबला तर तुम्हाला 4 तारीखला माहीत होता नाही तर 31 तुम्ही या आम्ही सगळे येऊन 31 बसतो. ఇప్పుడు మహారాష్ట్రకు వన్నిక మార్కెట్కు నాలుగు బండ్లు కావాలి. ఇలా వనికి పోతుందని చెప్పి రైతులకు ఈ రకంగా చెప్పడం జరిగింది. వాళ్ళు 4 తారీఖు దాకా మార్కెట్ మేనేజర్ గారు ఎండి గారితో మాట్లాడుతాం. 4 తారీఖు నాడు శనిగలు అప్పుడే స్టార్ట్ చేస్తామన్నారు. రేపటి నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పింది. కాబట్టి 100% వాళ్ళ డ్రైవర్లకు బండ్లు పెట్టడం. 4 తారీఖు వరకు ఈ మార్కెట్ పోతుంది. అక్కడ 5200 మహారాష్ట్రలో ఉంది. మేము ఖచ్చితంగా 4వ తారీఖున కొనకపోతే వాళ్ళు ఇదే కొబ్బాయి గ్రామం దగ్గరని మీతో పాటు అన్ని రైతులు ఇంకా మా నమ్మకంతో ఇలా మహారాష్ట్రకు పోయే వాళ్ళు కూడా 4 వెహికల్స్ రిటర్న్ చేసుకోమని చెప్పినాం. వాళ్ళు కూడా 4 తారీఖు వరకు బండ్లు మహారాష్ట్ర వంద మార్కెట్ పోకుండా రిటర్న్ చేసుకుంటాం. రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ఇలా రైతుల పంటలు అవి జొన్నలు కావచ్చు, శనగలు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, రైతులు పండించిన ధాన్యం ఏదైనా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా అయితే నిషేధం లేకుండా, ఆంక్ష లేకుండా మరి కొనుగోలు చేసిన విషయం తెలుసు ప్రజలకు, రైతులకు. మరి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో 3వసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి ఇలా 13 సంవత్సరాలు నడుస్తూ ఉంది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిసి రైతులను నడ్డి విరుస్తూ ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి 2 ప్రభుత్వాలు. గతంలో 9.5 సంవత్సరాల్లో రైతుల ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయి రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచినటువంటి విషయం మరి ప్రజలకు, రైతులకు తెలుసు. మరి ఇలా ప్రభుత్వాలు మారిన తర్వాత రైతులకు ఆ రోజు కేసీఆర్ గారు 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు ఇవ్వడం, రైతు బంధు ఇవ్వడం, ఇలా పండించిన పంటల్ని ఎప్పటికప్పుడు గింజ మిగలకుండా కరోనాప్పుడు ఇంటికి వచ్చి కూడా రైతుల దగ్గరనే తీసుకున్న విషయం కూడా తెలుసు. మరి ఇలా ఏమైంది? ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి మారితేనే, ఒక పార్టీ మారితేనే రైతులపై ఇంత కన్నెర చేయడం ఇది న్యాయమా? ఇలా రైతులు, రైతు కూలీలు ఇలా అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఉంది. ఆనాడున్నటువంటి కేసీఆర్ గారు పండించినటువంటి పంట మరి ధాన్యం మొత్తం కొంటడెట్లా? మరి ఇలా రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా మారడం, మరి దేశంలో ప్రధానమంత్రి అయితే 13 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చొరవ తీసుకోమని చెప్పి అనేక సార్లు రైతులు, అఖిలపక్ష నాయకులు కలవడం, ఎమ్మెల్యే గారు మాట ఇచ్చి 4 రోజులలోనే జొన్నలు కొనిపిస్తా, శనగలు కొనిపిస్తా అని చెప్పి మొక్కజొన్న కాట జైనత్లో ఓపెన్ చేసినాడు కూడా చెప్పిండు.
ఇలా సమయం ఇచ్చినాం. మరి ఇప్పుడు రైతులు ఎట్లా ఈ పంట ఎక్కడ అమ్ముకోవాలా? అందుకొరకే ఇలా రైతులు చేస్తున్నటువంటి ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండి మొత్తానికి ఇది ఇప్పటికీ ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఏం చేస్తారో అది కేంద్రం కొంటుందా, అది రాష్ట్రం కొంటుందా? గతంలో కేసీఆర్ ప్రభుత్వం మొత్తం కింద మిగలకుండా కొన్నది ఎట్లా? మీరు ఎందుకు కొంటలేరు? అందుకొరకే ఇలా సకాలంలో ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ సీజన్ వస్తూ ఉంది. యూరియాకు యాప్ పెట్టడం, షాపులనే యూరియా లేనప్పుడు యాప్ పెడితే యూరియా ఎట్లా దొరుకుతుంది? ఇప్పుడు విత్తనాలు మరి అన్నీ కూడా సకాలంలో ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు విత్తనాలు ఇవ్వకపోయింది, అప్పుడు ధర్నా. విత్తనాల కొరకు క్యూ కట్టడం, పోలీస్ స్టేషన్లో లైన్లు కట్టడం, ఈ రకంగా రైతుల పరిస్థితి. విత్తనాలు కొనేటప్పటి నుంచి పండించిన పంటను అమ్ముకునేదాకా కూడా రైతులందరూ రోడ్డు మీదకి వస్తే తప్ప ఈ ప్రభుత్వాలకు చలనం వస్తలేదు, సిగ్గు వస్తలేదు. అందుకొరకు ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో రైతులు పండించిన శనగలు కానీ, జొన్నలు కానీ, మొక్కజొన్న కానీ, ఇంకా ఏ ధాన్యం పండించినా మొత్తం ధాన్యాలు కొనేదాకా రైతుల పక్షాన, రైతులకు మద్దతు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి ఈనాడు కొబ్బాయి గ్రామం నుంచి మహారాష్ట్ర బార్డర్, చంద్రపూర్ డిస్టిక్ బార్డర్లో మరి రైతులు ఇంత పెద్ద ఎత్తున మరి పొద్దున్న నుంచి రోడ్డు మీద కూర్చుంటే కూడా మరి ఇప్పటికైనా ఇక్కడ అధికారులు ఉన్నారా, అధికారులు లేకపోయినా మీడియా ద్వారా తెలుసుకొని కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు రిపోర్ట్ పంపించి మరి ఖచ్చితంగా కొనాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కొబ్బాయి గ్రామం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.